మనమందరం ఎప్పుడైనా ఆలోచించామా అసలు చరిత్రలో మొట్టమొదట రాసిన మాటలేమయుంటాయని? మన మనసులోకి వెంటనే ఏదో గొప్ప కవిత, లేదంటే ఒక రాజుగారి విజయగాథ, లేదా ఏదైనా ఒక లోతైన తాత్వికమైన ఆలోచన ఇలాంటివే వస్తాయి కదా. కానీ అసలు నిజం మన ఊహకు చాలా అంటే చాలా భిన్నంగా ఉంది. చెప్పాలంటే చాలా సింపుల్గా ఉంది. ఆ కథేంటో తెలుసుకుందాం రండి. మానవజాతి తమ ఆలోచనల్ని మొదటిసారి అక్షరాల్లో పెట్టాలనుకున్నప్పుడు ఆ మొదటి సందేశం ఎంత గొప్పగా ఉండి ఉంటుందో కదా. అది ఖచ్చితంగా ఏదో చాలా ముఖ్యమైన విషయం గురించే అయి ఉంటుందని మనమందరం అనుకుంటాం. ఇది మన చరిత్ర గురించి మనకు మనమే చెప్పుకునే ఒక అందమైన కథలాంటిది. సరే, అసలు ప్రశ్నకు వద్దాం. ఇంతకీ చరిత్రలో మొట్టమొదట రాసిపెట్టిన ఆ పదాలు ఏంటి? ఈ ఒక్క ప్రశ్న మనల్ని వేల సంవత్సరాలు వెనక్కి, మన నాగరికత మొదలైన రోజుల్లోకి తీసుకెళ్తుంది. కాస్త ఊహించుకుంటే అది బహుశా ఒక ప్రేమ కవిత అయ్యుండొచ్చు, లేదా శత్రువుల్ని గెలిచిన ఒక గొప్ప రాజుగారి వీరగాథ కావచ్చు. అదీ కాదంటే దేవుళ్ళు మనుషుల కోసం పంపిన పవిత్రమైన శాసనమయ్యుండాలి. ఇక చివరిగా జీవితం అంటే ఏంటో చెప్పే ఒక గొప్ప ఫిలసాఫికల్ వాక్యం కూడా అయ్యుండొచ్చు. కానీ అసలు నిజం వీటిలో ఏదీ కాదు. సరే, ఇక ఈ కథలు ఊహల నుంచి బయటకొచ్చి అసలు విషయానికి వద్దాం. మనల్ని ఆశ్చర్యపరిచే నిజం సుమారు 5000 ఏళ్ల కిందటి ఒక చిన్న మట్టి పలకమీద దాగి ఉంది. వాస్తవమేంటంటే ప్రాచీన సుమేర్ నాగరికతలో దొరికిన ఆ మట్టి పలకమీద ఉన్నది ఏ గొప్ప కథో కావ్యమో కాదు. అదే ఒక మామూలు ఆర్థిక పత్రం. అవును, విన్నది నిజమే, ఒక లెక్కల రికార్డ్. మరి ఆ పలకమీద ఏముంది అంటారా? అక్షరాలా ఇది 29,086 కొల్తల బార్లీ, 37 నెలలు కుషిం. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా సింపుల్. బహుశా మొత్తం 29,086 కొల్తల బార్లీని 37 నెలల కాలంలో అందుకున్నాను, సంతకం కుషిం అని ఉండొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే చరిత్రలో మొట్టమొదట రాసిన సందేశం ఒక రసీదనమాట. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే చరిత్రలో నమోదైన మొట్టమొదటి పేరు ఒక రాజుది కాదు, ఒక ప్రవక్తది కాదు, ఒక కవిది అంతకన్నా కాదు. అది కుషిం అనే ఒక అకౌంటెంట్ది. దీన్ని బట్టి మనకొకటి స్పష్టంగా తెలుస్తోంది. రాత అనేది గొప్ప గొప్ప ఆలోచనల కోసం కాదు, పరిపాలనా అవసరాల కోసం పుట్టింది. కాని సుమేరియన్లు కవిత్వం రాయకుండా, కథలు చెప్పకుండా కేవలం లెక్కలే ఎందుకు రాసుకున్నారు? దీనికి సమాధానం వాళ్లు వాడిన తొలి లిపిలోనే ఉంది. దానికి కొన్ని పరిమితులుండేవి. ఆ తొలి సుమేరియన్ లిపిని పాక్షిక లిపి లేదా పార్షియల్ స్క్రిప్ట్ అని పిలుస్తారు. అంటే ఏంటంటే అది కేవలం కొన్ని రకాల సమాచారాన్ని మాత్రమే చూపించగలదు. ఉదాహరణకు సంఖ్యలు, వస్తువులు, మనుషుల పేర్లు లాంటివి. కాని మనం మాట్లాడే భాషలో ఉండే పూర్తి భావాల్ని అది రాయలేదు. నిజానికి ఈ పార్షియల్ స్క్రిప్ట్ అనేది మనకేం కొత్త కాదు. మనం ఈ రోజుల్లో వాడే మ్యాథ్ సింబల్స్, మ్యూజిక్ నోటేషన్ ఇవి కూడా పార్షియల్ స్క్రిప్ట్లే. ఒక్కసారి ఆలోచించండి, మ్యాథ్ సింబల్స్తో ఎంత పెద్ద లెక్కనైనా చేయొచ్చు, కానీ ఒక ప్రేమ కవిత రాయగలమా? అస్సలు కుదరదు. సుమేరియన్ల లిపి కూడా దాదాపు అలాంటిదే. దానికి పూర్తి భిన్నమైనది ఫుల్ స్క్రిప్ట్ లేదా పూర్తి లిపి. ఇది మనం మాట్లాడే భాషని దాదాపుగా పూర్తిగా అక్షర రూపంలో పెట్టగలదు. మనం ఈరోజు వాడే చాలా భాషల లిపులు ఈ కోవకే చెందుతాయి. వీటితో మనం కవిత్వం, కథలు, చట్టాలు అబ్బో ఏదైనా రాయొచ్చు. ఈ పోలిక చూస్తే మనకు తేడా ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, పాక్షిక లిపి, పూర్తి లిపి రెండూ పన్నుల లెక్కలు లాంటివి రికార్డ్ చేయగలవు. కాని కవిత్వం రాయడం దగ్గరకొచ్చేసరికి పాక్షిక లిపితో అది అసాధ్యం, పూర్తి లిపితో మాత్రమే సాధ్యం. సుమేరియన్ల పరిపాలన అవసరాలకు ఆ పాక్షిక లిపి సరిపోయింది, అంతే. అయితే డేటాను రికార్డ్ చేయడానికి మట్టి పలకలే ఏకైక మార్గం అనుకుంటే పొరపాటే. ఇప్పుడు మనం ప్రపంచంలో మరో మూలకు వెళ్దాం. అక్కడ ఇంకా సామ్రాజ్యం ఒక్క అక్షరం కూడా రాయకుండా తమ భారీ సామ్రాజ్యాన్ని ఎలా నడిపించిందో చూస్తే ఆశ్చర్యపోతాం. కొలంబస్ రాకముందు ఆండీస్ పర్వత ప్రాంతాల ప్రజలు ఒక చాలా విచిత్రమైన పాక్షిక లిపిని వాడేవాళ్లు. అది మట్టి పలకల మీద కాదు, రంగురంగుల దారాలకు ముడులువేసి తయారుచేసే క్విపుస్ అనే ఒక సిస్టమ్. ఈ క్విపు పనిచేసే పద్ధతి చాలా తెలివైనది. ఇక్కడ చూసినట్టుగా ముందుగా ఉన్ని లేదా పత్తితో చేసిన రకరకాల రంగుల దారాలు తీసుకునేవారు.
తర్వాత ప్రతీ దారం మీద వేర్వేరు చోట్ల వేర్వేరు పద్ధతుల్లో ముడులు వేసేవారు. ఈ దారాల రంగులు, ముడుల రకాలు, వాటి స్థానాలు, వీటన్నింటి కలయికతో ఒక సంక్లిష్టమైన కోడ్ తయారయ్యేది. దాంతో పన్నుల నుంచి జనాభా లెక్కల వరకు భారీ మొత్తంలో డేటాను భద్రపరిచేవాళ్లు. ఈ క్విపుస్ ఎంత పవర్ఫుల్ అంటే వాటిని ఉపయోగించే ఇంకా ప్రజలు దాదాపు 1,20,00,000 జనాభా ఉన్న తమ భారీ సామ్రాజ్యాన్ని చాలా సమర్థవంతంగా పరిపాలించారు. అంత పెద్ద సామ్రాజ్యాన్ని నడపాలంటే ఎంత డేటా కావాలో ఊహించుకోండి. మరి ఎంత అద్భుతమైన సిస్టమ్ ఏమైపోయింది? యాండీస్ లిపి కథ చివరకు ఒక విషాదంగా మిగిలింది. మనం ఎంత అమూల్యమైన జ్ఞానాన్ని కోల్పోయామో ఇప్పుడు చూద్దాం. స్పానిష్ వాళ్లు దక్షిణ అమెరికాను ఆక్రమించుకున్నాక వాళ్లు కూడా తమ పరిపాలన కోసం మొదట్లో ఈ క్విపుస్నే వాడారు. కాని ఇక్కడొక పెద్ద సమస్య వచ్చింది. స్పానిష్ వాళ్లకి క్విపుస్ను చదవడం రాదు. దానికోసం వాళ్లు పూర్తిగా అక్కడి స్థానిక నిపుణుల మీద ఆధారపడాల్సొచ్చింది. ఇది వాళ్లను చాలా బలహీనమైన పొజిషన్లో పెట్టింది. ఎందుకంటే ఆ స్థానిక నిపుణులు తలుచుకుంటే తమ కొత్త యజమానులను ఈజీగా తప్పుదారి పట్టించొచ్చు. అందుకే తమ అధికారం స్థిరపడ్డాక స్పెయిన్ వాళ్లు కావాలనే క్యూపోస్ వాడకాన్ని ఆపేసి తమ లాటిన్ లిపిని ప్రవేశపెట్టారు. దాని ఫలితంగా క్యూపుస్ను చదివే కళ మొత్తం కనుమరుగైపోయింది. ఈరోజు మన దగ్గర కొన్ని వందల కిపుస్ మిగిలి ఉన్నాయి. కాని వాటిని ఎలా చదవాలో తెలిసినవాళ్లు ఒక్కరు కూడా లేరు. అందుకే వాటిలో ఉన్న సమాచారం మనకు ఎప్పటికీ తెలియని ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అందుకే అంటారు, కిపుస్ను చదివే కళ నశించిపోయింది. ఇది ఒక మొత్తం విజ్ఞాన వ్యవస్థ అంతరించిపోవడమంటే ఇదే. కుషిమ్ అనే అకౌంటెంట్ రాసుకున్న బార్లీ రసీదు దగ్గర్నుంచి ఇంకా ప్రజల పన్నుల రికార్డుల వరకు మనం చూసిందేంటంటే చరిత్రను మార్చేసిన అతి ముఖ్యమైన ఆవిష్కరణల్లో ఒకటి కేవలం పరిపాలనా అవసరాలనుంచి పుట్టింది. ఇదంతా మనల్ని ఒక మంచి ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. మనం ఈ రోజుల్లో రోజూ సృష్టించే ఈమెయిల్స్, స్ప్రెడ్షీట్లు, సోషల్ మీడియా పోస్టుల లాంటి ఈ డేటా కొన్ని వేల సంవత్సరాల తర్వాత మన గురించి రేపటి తరానికి ఎలాంటి ముఖ్యమైన కథలను చెప్తుంది?